సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నిక బరిలో బీజేపీ నుంచి బరిలో ఉంటున్నట్లు బీజేపీ సీనియర్ నాయకుడు వర్రి తులసీరాం విజయ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా తన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కంటోన్మెంట్ నియోజకవర్గంలో ప్రజలకు కనీస విలువ గౌరవం ఇవ్వని వారు అభ్యర్థులుగా ఉన్నారని అన్నారు. తనకు ఒక అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని అన్నారు. తన తండ్రి 3 సార్లు పార్లమెంటు మెంబర్గా కొనసాగారని తెలిపారు. ఎమ్మెల్యేగా గెలిస్తే నరేంద్ర మోదీ సహకారంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని తెలిపారు. తులసీరాం విజయ్ కుమార్, సన్ ఆఫ్ వి తులసీరాం, ఎక్స్-ఎంపీ. ఫాదరు 3 టర్మ్స్ ఎంపీగా చేశారు. పెద్దపల్లి నుంచి 2 టర్మ్స్, నాగర్కల్ నుంచి 1 టర్మ్ చేశారు. తర్వాత ఎన్టీఆర్ ప్రభుత్వంలో స్టేట్ వైస్ ప్రెసిడెంట్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా చేశారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో కూడా స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా చేశారు. తర్వాత ఇతర గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎన్నో పదవులు అనుభవించాడు నేషనల్ గవర్నమెంట్లో. అన్నగారు కూడా పొలిటికల్ రాజేంద్ర మున్సిపాలిటీ మున్సిపల్ చైర్మన్గా చేశారు. సో ఇదంతా మాదొక పొలిటికల్ ఫ్యామిలీయే. ఆ లెగసీ ఉన్నందుకే మనం ఈ కంటోన్మెంట్ పూర్వము కూడా అసెంబ్లీ ఎలక్షన్లో నేను సీటు కోరడం జరిగింది. అసెంబ్లీ పోటీ చేయాలనే ఉద్దేశంతో సీటు ఆశించాను. ఏదో కారణం వల్ల మనం రాలేదు. పార్టీ అధిష్టానానికి అనుసరించి మేము పార్టీకి పనిచేస్తున్నాము. ఈసారికి మాత్రం ఖచ్చితంగా టికెట్ ఆశిస్తున్నాను. ఎందుకంటే పూర్వం ఈ మధ్య మనకు లాస్ట్ ఎలక్షన్లో శ్రీ గణేష్ అని చెప్పి ఎవరైతే టికెట్ ఇచ్చారో అతను పార్టీ వీడి వెళ్ళిపోయాడు. నేను వర్రి తులసీరాం విజయ్ కుమార్.